హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక లేడీస్ ఫొటోస్ చూపిస్తున్నాను కదండి. ముగ్గురు వాళ్ళందరూ ఫస్ట్ ఫీమేల్ డాక్టర్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి, ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్కళ్ళు అనమాట. ఒకళ్ళు ఇండియా నుంచి, ఒకళ్ళు ఇరాక్ నుంచి, అట్లా మేబీ ఇంకొకళ్ళు. వాళ్ళ నేషనల్ ఫ్లాగ్స్ అనేవి వాళ్ళ మీద ఉన్నాయి. ఒకళ్ళు మాత్రం ఇండియా నుంచి. ఆవిడ ఇండియన్ ట్రెడిషనల్ శారీ కట్టుకుంది చూడండి, ఆవిడ ఇండియా ఆవిడనమాట. అంటే ఈ ఫోటో మనం ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు ఈ వీడియోలో ఇంకో స్టోరీ కూడా చెప్తాను. దానికి సంబంధించింది ఈ ఫోటో కూడా పెట్టాను అనమాట. చాలా బాగుంది. ఏంటంటే ఒక ఆడ మనిషికి ఇంట్లో చేసుకోవడమే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. ప్లస్ ఏంటంటే తను కూడా అలసిపోతూ వాళ్ళకి నచ్చినట్టుగా వండి పెట్టడం, చేసి పెట్టడం చేయాలి. కానీ అలా కాకుండా తను బయటికి వెళ్ళడం అంటే ఇంకో పెద్ద విషయం. అలా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి విజయాలు సాధించడం అంటే అది ఇంకా చాలా గొప్ప విషయం. సో ఏంటంటే ఈ చిన్న స్టోరీ అనమాట. ఉద్యోగంలో ఇలా ఇంట్లోనూ బయట ఎట్లా కష్టపడుతుంది అనేది చిన్న డెఫినేషన్. మనం చాలా ఈజీ అనుకుంటాం కానీ అది పెద్ద టాస్క్ అండి. లేడీస్కే ఇంత టాస్క్ అనుకుంటే జెంట్స్కి ఇంకా టాస్క్. అంటే జెంట్స్కు తక్కువని కాదు, లేడీస్ ఎక్కువని కాదు. లేడీస్ ఏంటంటే ఇంట్లో పనులు చూసుకుంటూ బయటికి వెళ్ళే పనులు చేస్తారు. ఎంతో కొంత వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అన్నీ వాళ్ళ బ్రెయిన్ అట్లా పని చేయగలుగుద్ది. కానీ జెంట్స్కి ఏంటంటే ఎక్కువ ఇంట్లో విషయాల గురించి ఆలోచించినా కూడా ఆ ప్రెషర్ అనేది, ఇంట్లో ప్రెషర్ తక్కువ ఉంటుంది, బయట ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏ ఉద్యోగంలో ఉండే లొసుగులు ఆ ఉద్యోగంలో ఉంటాయి, ఏ ఉద్యోగంలో ఉండే కష్టాలు ఆ ఉద్యోగంలో ఉంటాయి. దీనికి సంబంధించింది ఇంకో చిన్న స్టోరీ కూడా చెప్తానండి, సరదా స్టోరీ. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి, ఈజీగానే ఉంటుంది. ఏంటంటే ఒక చీమ, తను హార్డ్ వర్కర్ కదా. చీమ అనేది అలసిపోకుండా దాని పని అది ఎప్పుడు చేసుకుంటానే పోద్ది. దాని ఫుడ్ కోసం అది ఎప్పుడు నిరంతరం కష్టపడుతూనే ఉంటుంది. అది అలా దాని పని అది చేసుకుంటా పోతుంది ఎక్కడ ఒక అడవిలో. అక్కడ ఏమైంది, అడవిలో పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఓ సింహం దాన్ని చూసి బాగా చేస్తుంది ఈ చీమ పని, దీనిపైన ఒక సూపర్వైజర్ని పెడితే ఇంకా బాగా పనిచేస్తుందని చెప్పి ఒక బొద్దింకని పెడతాడు సింహం. ఆ బొద్దింక ఏం చేస్తుంది, కొన్ని రోజులు ఏదో తన హయ్యర్ అథారిటీగా చూపిస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ మేనేజర్గా ఒక సాలీడు పురుగును కూడా సింహం అపాయింట్ చేస్తుంది. ఇక్కడ ఇదేమవుతుందంటే సాలీడు బొద్దింక ఈ చీమ మీద మీటింగ్లని, ప్రెషర్ అని, వర్క్ లోడు, అటెండెన్స్ రిజిస్ట్రేషన్స్ అని ఇలాంటి మెయింటెనెన్స్లు అన్నీ చేసేసరికి ప్రొడక్షన్ సేల్స్ అనేది తగ్గిపోతుంది. చీమ వర్క్ చేయడం కూడా తగ్గిపోద్ది. ఎందుకంటే ఈ ప్రెషర్ ఎక్కువైపోయి తను వర్క్ చేయడం అనేది తగ్గిపోద్ది. సో ఏంటంటే ఇప్పుడు ఆ వర్క్ ప్రెషరు చీమ మీద పడేసరికి తను ప్రొడక్షన్ అనేది చేయలేకపోయింది. సరే ఎందుకు చేయలేకపోతుందా అని దీని అంతటికీ అబ్జర్వేషన్గా గొడ్లగూబు అంటే ఏదైనా అబ్జర్వ్ చేస్తుంది కదా. సింహం తెలివి ఉపయోగించి ఏం చేస్తుందంటే ఆ గొడ్లగూబుని ఫిక్స్ చేస్తుంది అనమాట. ఏంటంటే సరే ఈ స్టోరీ మధ్య ఆపుదామండి ఒక్క నిమిషం. అమ్మవారి పాదాలు మా ఫ్రెండ్ ఎంత బాగా చేసిందో చూడండి, చాలా బాగుంది వీడియో. నేను తాంబూలం తీసుకోవడానికి అయితే వెళ్ళాను, అందుకని మీకు చూపిద్దామని క్లోజ్ షాట్లో చూపిస్తున్నాను. ఓకే, ఆ బొద్దింక ఇట్లా వర్క్ తగ్గేసరికి గొడ్లగూబ ఏం అబ్జర్వ్ చేసిందంటే చీమ దాని పంత తను చేసుకుపోతుంది, ఈ ప్రెజర్ వల్ల తను చేయలేకపోతుంది అని చెప్పేసి గొడ్లగూబ అబ్జర్వ్ చేసింది. ఈ అబ్జర్వ్ చేసి ఇవన్నీ చివరికి తేల్చింది ఏంటంటే చీమ నీరసించిపోయి చీమే జాబ్ మానేస్తుంది. సో దీంట్లో చిన్న స్టోరీలు ఏంటంటే, మోరల్ స్టోరీ ఏంటంటే మనము ఏ ప్రెషర్ అయినా తట్టుకుంటాం, మన పని మనం చేసుకుంటూ పోతే ఉంటుంది. ఉద్యోగంలో లేనిపోని ఎక్కువ ప్రెషర్స్ చేసేసరికి ఇట్లా మనం సఫర్ అవుతాము అని చెప్పి ఉద్యోగంలో ఉండే లొసుగులు చెప్తారనమాట ఈ చిన్న స్టోరీ ద్వారా. ఇది లేడీస్ ఫేస్ చేస్తారు, జెంట్స్ ఫేస్ చేస్తారు. సో ఏంటంటే ఉద్యోగంలో అనేది ప్రెషర్ ఉంటూనే ఉంటుంది, ఉద్యోగస్తులకు అర్థం అవుద్ది కదా అని ఈ వ్లాగ్లో ఇలా ఈ స్టోరీ ద్వారా అయితే చెప్పానండి. సో ఇది నా డైలీ వ్లాగు మీకు చూపిస్తూ చెప్పాను, మీకు కొన్ని అర్థమయ్యాయి అనుకున్నా. ఇది శ్రావణ శుక్రవారం రోజు వ్లాగ్ కాబట్టి మార్నింగ్ అంతా క్లీనింగ్, టిఫిన్ సెక్షను దాంతో బిజీగా ఉన్నాను. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా అత్తయ్య గారు అయితే, నేను పొద్దున పూజ వరకు వెళ్ళాను, తర్వాత అత్తయ్య గారు కొద్దిగా నైవేద్యాలు చేసుకుని మళ్ళీ దేవుడికి అయితే నైవేద్యం పెట్టుకున్నారంట. ఇంక నేను ఈవినింగ్ వచ్చేసరికి పులిహోర పొంగలి అయి ఉంటే ప్రసాదాలు తింటున్నా. మా అమ్మాయిలు తిని అక్కడ తాంబూలం తీసుకోవడానికి అటు వచ్చారు, కానీ నేను నా చేత్తో పెట్టుకుంటే తృప్తి కదా అని చెప్పి నేను తింటూ వాళ్ళకు కూడా పెట్టాను. ఇంకా అక్కడికి ఆ పని అయిపోయింది. తాంబూలం తీసుకుని ఇంటికి వచ్చేసి టైర్డ్ అయిపోయాము. ఇంకా ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అటే వెళ్ళిపోయాను.
నాకు చెప్పాను కదా కొద్దిగా వర్క్ ఉంటుందని. అటు వెళ్ళిపోయి వచ్చేసరికి ఇంక సర్లే మావయ్య గారు పాలు కలపమని నేనే అడిగాను. బయట ఈవినింగ్ అవన్నీ తిన్నాం కదమ్మా వద్దన్నారు. ఇంక అన్నం అయితే వండలేదు నైట్ ఎవరికి. సో పాలు కలపనా మావయ్య గారు కొద్దిగా తాగుతారా అంటే కొద్దిగా కలుపు అన్నారు. నేను అడిగితేనే అన్నారు పాపం. ఇంక సర్లే కదా అడిగారు కదా అని కలిపేసి ఇస్తున్నాను. ఏమో ఎవరికి నచ్చింది వాళ్ళకి సాటిస్ఫై చేయాలి కదా. మనం ఎంత తిరిగి వచ్చినా మనం ఎన్ని పనులు చేసినా వాళ్ళకి మన చేతులతో అలా పెట్టుకుంటే సాటిస్ఫాక్షన్ కదా. సో అక్కడి నుంచి వచ్చేసి శనగలు అయితే ఇలా సర్దేస్తున్నాను. ఈ తాంబూలానికి నాకు మా పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి ఇచ్చారు మా ఫ్రెండ్. సో అందుకని ఈ కవర్లు అయితే ఇలా సర్దేసుకుంటున్నా. ఈ శనగలు ఇచ్చేదానికి మీకు ఇంకో చిన్న రీజన్ కూడా చెప్తాను వినండి. మనకి శనగలు ఇస్తారు కదా ఏ తాంబూలానికి వెళ్ళినా. అమ్మవారికి ఇలా తన తాంబూలానికి వెళ్ళినప్పుడు శనగలు ఎందుకు ఇస్తారు అంటే దానికి ఒక రీజన్ ఉంటుందండి. గురుబలం పెరుగుతుందంట శనగలు ఇవ్వడం వల్ల. ఆ గురుబలం పెరిగేసరికి వాళ్ళకి బంగారం కొనుక్కునే శక్తి వస్తుందంట. అంటే ఆ శక్తిని ఇవ్వమని అలా శనగలు ఇస్తే మంచిదని చెప్పి కూడా ఈ రీజన్ వల్ల శనగలే ప్రత్యేకించి ఇచ్చే కారణం అన్నమాట ఇది. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి, తెలుసుంటే యాజ్ యూజువల్ క్యాజువల్గా తీసుకోండి. నాకు తెలిసింది నేను చెప్పాను. ఓకే. ఇదిగో ఇలా సర్దేసుకుంటున్నా. ఇంకా ఇదంతా అయిపోయేసరికి ఇంకా ఏకంగా ఫ్రెష్ అయిపోవచ్చని ఇంకా ఆ శారీ మీదే ఇంక పనులన్నీ చేసేసుకుంటున్నా. నేను కూడా ఇంకా ఇలా రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను మార్నింగ్. ఇంక ఈవినింగ్ వచ్చేసరికి మా అమ్మాయి ఇంట్లో ఉంది కదా పెద్దమ్మాయి, చాలా వరకు పాపం నాకు హెల్ప్ చేసింది. ఇంక ఈ బట్టలు వాళ్ళకి ఫుడ్ పనులే నాకు కొద్దిగా ఉంచిందనమాట. అందుకనే ఈ సద్దుళ్ళు ఉన్నాయి కానీ ఆ క్లీనింగ్ పనులు లేవు. పాపం తను చాలా చేసేసింది కదా. ఇంకా బట్టలు ఉంటే ఫోల్డింగ్ చేసేస్తుంది. ఇంక మార్నింగ్ కొంచెం పనులు తగ్గుతాయి కదా అని చెప్పేసి మా చిన్నమ్మాయి ఆ పొంగలి పులిహోర అవి తినేసరికి నాకు చాలా ఉంది. ఇంక తను వెళ్ళి పడుకుంది. పెద్దమ్మాయి వరకే అన్నం తింటానంటే ఇంకొద్దిగా పొద్దున్న దోసకాయ పప్పు చేస్తే అన్నం ఉందండి. అన్నం కొంచెం ఇంకా అది తన వరకే కలిపేసిస్తే తను కొద్దిగా చూస్తూ తినేస్తుంది. కొద్దిసేపు వర్క్ చేసుకున్నారండి పొద్దున్న. కొంతసేపు ఏమో ఇట్లా టీవీ చూసారు. ఇంకా అలా వాళ్ళ డే అయితే ఇలా గడిచింది. సో 9:30కి ఇంక ఇట్లా మార్నింగ్ నుంచి అయితే బాడీ కొంచెం కలిసిపోయింది కదా. ఇవాళ డే అయితే ఇలా గడిచింది ఫ్రెండ్స్. బాయ్.